జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలివానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు ఎక్స్గ్రీషియా ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. 3 సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకర్ ప్రతాప్ బార్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో 300 టికెట్ కౌంటర్ దగ్గర గాలివానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 7 భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఈ దుర్ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతుంది. ప్రధానంగా అధికారుల తీరు పట్ల మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దేవాదాయ శాఖ అవ్వచ్చు, దేవాదాయ శాఖ మంత్రి అవ్వచ్చు, లేదా దేవాదాయ శాఖ అసలు ఏం చేస్తుంది, దేవాదాయ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. భక్తులు అయితే ఆగ్రహం చేస్తున్నారు. ఎందుకంటే వర్షం వస్తుందని తెలిసినప్పటికి కూడా ఈ గోడ నాణ్యత సరిగా లేని కారణంగా కూలిపోయింది. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఉదయం నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పన్న
చందనోత్సవానికి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ భక్తులు కూడా దిగ్బంధం వ్యక్తం చేస్తారు. మొత్తం కూడా తీవ్ర ట్రాఫిక్ కూడా మొత్తం జామ్ అయిపోవడం, పైకి వెళ్ళలేని పరిస్థితిలో మొత్తం కూడా గందరగోళ పరిస్థితి, కొండ మీద అయితే కింద అయితే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది. 7 మృతికి కారణం అయ్యారని కూడా చెప్తున్నారు. మరొక 8 మంది మృతిందని చెప్పి కూడా 7 సంబంధించిన మృతదేహాలు అయితే కేజీహెచ్కి చేరుకోవడం జరిగింది. వాళ్ళ గుర్తింపులు కూడా కేవలం 3 మాత్రమే గుర్తించారు, ఇంకా 4 గుర్తించాలి. ఆ 4 కూడా ఎవరైనా తెలిసాక పోస్ట్ మార్టం కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరిగింది. అయితే భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే లక్షల మంది ఈ చంద్రస్థానానికి వస్తారని తెలిసినప్పుడు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు, సంబంధించిన శాఖ సరిగా స్పందించలేదని వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటివరకు కూడా మొత్తం కూడా 7 చనిపోయారు, దాదాపు 5 నుంచి 6 వరకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళలో కూడా ఒకరిద్దరికి సీరియస్ ఉందని చెప్తున్నారు. మొత్తానికి అధికారులు అయితే దీనిపై స్పందించేందుకు ఇప్పటివరకు అధికారికంగా ఎవరు కూడా స్పందించినప్పుడు కూడా ఈ నిన్న నుంచి 2 రోజుల నుంచి కూడా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. పైన కొండ మీద అవ్వచ్చు, లేకపోతే కింద అవ్వచ్చు, మొత్తం కూడా ఈ గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయని వాతావరణం కూడా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్ల క్యూ కాంప్లెక్స్ లో గోడ కూలిపోయింది. ఆ కూలిపోయిన గోడ నాణ్యత కూడా ఏ పాటిగా మనం విజువల్స్ చూడొచ్చు, అర్థమవుతుంది. ఇటువంటి చర్యల వల్ల, ఇటువంటి కార్యక్రమాల వల్ల మొత్తం అమాయకమైన భక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కూడా ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అయితే దీనిపై పూర్తి వివరాలు తెప్పించుకున్నారు. ఆయన కూడా ఇవాళ ఏదో టైంలో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఎక్స్ట్రా కూడా ప్రయత్నించారు. వాస్తవానికి చంద్రబాబు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది ప్రధానమంత్రి కార్యక్రమం కారణంగా ఆయన రాలేకపోయారు. ఆయన వస్తున్నారని తెలిసి కూడా ఇదే ఏర్పాట్లు చేశారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా నిర్లిప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం వ్యవస్థలన్నీ కూడా, అటు పోలీస్ వ్యవస్థ అవచ్చు, లేదా రెవెన్యూ వ్యవస్థ అవచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం విఫలమయ్యారనే భక్తులు అయితే ఆగ్రహం చేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.